వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. పౌర సరఫరాల ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం, సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టీకరణ. భవిష్యత్తున్న గిరిజన బిడ్డను కోల్పోవడం బాధాకరం. శివాని మృతిపై దర్యాప్తులకు సీఎం చంద్రబాబు ఆదేశం. యశోద ఆసుపత్రికి మంత్రి సీతక్క, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పరిశీలన. విద్యార్థులకు అన్యాయం జరిగితే పోరాడతా, వారి త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్న విహెచ్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది? కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్ర ఫైర్. ఉత్తరాంధ్ర మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్న అచ్చెన్నాయుడు, వాతావరణం అనుకూలించకపోతే వేటకు వెళ్లొద్దని సూచన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతకుంటలో దయనీయ పరిస్థితి, రోడ్డు లేక అంబులెన్స్లోనే ప్రసవించిన గర్భిణి. ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్లో ఘన స్వాగతం, దేశ వ్యతిరేక శక్తుల నివారణకి రిజైన్ చేశారని వెల్లడి. ఆకువీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీని సమర్థించిన ధర్మాసనం. కేంద్రం హామీలను నిలబెట్టుకోవటం లేదన్న సీజేపీ, అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సౌరవ్ దాస్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా భారత్, 268 పాయింట్లు సమంగా ఉన్న నెట్ రన్ రేటుతో అగ్రస్థానం. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అమెరికా సియాటల్ నగరంలో కాల్పుల కలకలం, 2 మృతి, 5 గాయాలు.